వాటర్ అలా తినపెట్టుకుని అది వచ్చేస్తాము కిరణ్ క్లాస్ పట్టుకో స్క్రాప్ చేయొచ్చు. అలాగే మనకి సిజరింగ్ వస్తారు ఎడక్టర్ స్క్రాచ్ ఉంటాయి. దూరం పెట్టి మధ్యలో బాల్ స్టోర్ పెట్టేసి లేదా బాల్ పెట్టి అలాగే కింద మనం వెడ్జెస్ పెట్టాం ఆర్చెస్ అలాగే బ్యాలెన్స్ అలాగే ఏంటంటే లాస్ట్ రిపోర్ట్ ఇస్తున్నాను ఏ ఏరియాస్ కవర్ చేశాడు. మనం ఏంటంటే సపోజ్ రైట్ వీక్నెస్ రైట్ నెగ్లెక్ట్ ఉందనుకోండి సార్, మనం అన్ని రైట్ సైడ్ వచ్చేదాన్ని ప్రోగ్రామ్ చేసేయచ్చు. సో గేమింగ్ మోడ్ అలాగే టెస్టింగ్ బ్యాలెన్స్ టెస్ట్ చేయడానికి రకరకాల మోడ్స్ ఉంటుంది సార్. అంతా బ్లూటూత్ అటాక్స్ కింద దీని అదర్ యాక్టివిటీస్ ఏ యాంగిల్ కావాలంటే యాంగిల్ ఆర్చెస్ అది డెవలప్ చేయడానికి వెయిట్ పడతాం. ఇక్కడ యాక్టివిటీ స్ట్రైట్ ట్రే పెట్టచ్చు, జాయింట్ పెట్టి ఖాళీగా ఉండకుండా అప్డేట్స్ అనేది అసిస్టెంట్ ఈ ప్రోటోకాల్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి. సాలరింగ్ కావచ్చు, సాలరింగ్ స్పీచ్ థెరపీకి బెస్ట్ సార్. దీంట్లో కూడా గేమ్స్ ఉంటాయి. టీవీ కనెక్ట్ చేసేస్తే వాడికి గుట్టకి వేసినప్పుడల్లా వాళ్ళకి పాయింట్ రావడం అంతా క్లియర్గా మెథడ్ సార్. ఇది ఈజ్ ఏబుల్ టు టేక్ ఆన్ ఫుడ్ కానీ మామూలుగా ఆర్డర్ కానీ కలిపి తీసుకుంటాం. ఒకసారి వాళ్ళు పర్టికులర్ టెక్స్చర్స్ ఇష్టపడుతున్నారు, అది మన రెగ్యులర్ స్టిమ్యులేటర్స్ చేసుకోవచ్చు. దీంట్లో చిన్న మోడ్ ఉంది, EMG లాగా వాడచ్చు దీన్ని మనం. బట్ ఇది స్పెసిఫికల్గా ఫేషియల్ మజిల్స్, చూయింగ్ మజిల్స్ అన్నిటికీ వాడచ్చు. ఎస్పెషల్ సిపి పేషెంట్స్ బాగానే ఉపయోగపడుతుంది. ఆటిజంలో సిపిలో బాగా ఉపయోగపడుతుంది సార్. మనం చూయింగ్ మజిల్స్ మసెటర్ మజిల్స్ అందుకు తప్ప మనం కన్సల్టెంట్ రిపోర్ట్ పంపించవచ్చు. ఈ మొబైల్ కానీ ప్రింట్అవుట్ కానీ పంపించవచ్చు. ఇది తెప్పించాం సార్, FDA అప్రూవ్డ్ సార్. ఓకే వైట్ ఫ్యామ్స్ టెక్నోగా యూఎస్ బ్రాండ్. మనం కిడ్స్కి స్పెషల్గా దీన్ని వాడదాం. అడల్ట్లో వాడుతున్నారు అందరూ. మనం ఎక్స్క్లూజివ్ యాప్స్ సార్ మనకి. కిడ్స్ డైరెక్ట్గా పేరెంట్స్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొచ్చి 1-on-1 తెప్పిస్తారు. ట్రాన్స్పోర్ట్ పెట్టాలి సార్. మనది సపోజ్ మనం పే చేస్తే పేషెంట్ ఉన్నారనుకోండి, మనం ఫోన్ చేస్తే సార్ నెమ్మదిగా పంపించేస్తాం. పేషెంట్ ఫ్యామిలీ ఎక్కువ ఇచ్చేస్తారు. అలాగే రోజు కూడా వాళ్ళ స్కూల్లో పికప్ డ్రాప్ ఆన్లైన్ ఛార్జ్ చేస్తారు అన్నింటికి. ఫుడ్ కూడా మనకి ఇన్హౌస్ ఫుడ్ కూడా దేనికి ప్రాబ్లం స్టీమ్ ఇవన్నీ యాక్టివిటీ బేస్డ్ సార్. అది కరెక్ట్గా అది చాలా మంది ఏం చేస్తారంటే స్విచ్ బాల్ రాంగ్గా హ్యాండిల్ చేస్తారు. అన్ని పక్కన బిగించి పడుకోబడతారు పిల్లలు. మనం డైనమిక్స్ సార్. పిల్లలు దాని నుంచి పడిపోయే స్టేజ్ తీసుకొస్తాను పడినేవు. నాకు చాలా కష్టం, కానీ రిఫ్లెక్స్ మీకు జస్ట్ లైక్ రిసీట్ అవుతుంది. 1 వీక్ నెక్ కంట్రోల్ ఏదుందో మనం చేయొచ్చు సార్. సిట్టింగ్ బ్యాలెన్సెస్ ప్రోటీన్ బ్యాగ్ అన్ని పెట్టారు సార్. లేవర్ మెథడ్స్ ఇంక ఇక్కడ ఎవరికి ఇవ్వ సార్. అంటే అట్ ఏ టైం మ్యాక్స్ 2 or 3 అపాయింట్మెంట్స్ పర్ అవర్. 1-on-1 సార్. ముగ్గురు థెరపిస్ట్ ఉంటాను నేను, ఇంకొక ఆవిడ అసిస్టెంట్, ముగ్గురే ఉంటారు.